ఒక రాక్షసి తలపై జుట్టు బదులుగా విషపూరిత నాగులు ఉండేవి. ఎవరైతే ఆమె కళ్ళలో నేరుగా చూస్తారో వారు రాతిలా మారిపోతారు. ఆమెను చంపడం ఎవరికైనా అసాధ్యమే అనిపించేది. ఒక అందమైన యువతిగా ప్రారంభించిన తన జీవితం ఏ తప్పు చేయకుండా ఎలా ఒకరి శాపానికి గురైంది, మరి ఎలా ఒక భయంకరమైన రాక్షసిగా మారిపోయింది. రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ద మిస్టరీ బిహైండ్ మెడూసా కర్స్. గ్రీక్ పురాణాల్లో ఎంతోమంది శక్తివంతులైన యోధులు మెడూసాను చంపేందుకు ప్రయత్నించారు, కానీ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. ఒకప్పటి మెడూసా ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతి. తను సముద్ర దేవతలైన కేటో మరియు ఫోర్సిస్ల కుమార్తె. అలాగే తను ఒక ఏన్షియంట్ గ్రీక్ గాడెస్ అయిన అథేనా యొక్క భక్తురాలు. మెడూసా చిన్నప్పటి నుంచి అథేనాకు తనని అంకితం చేసుకుంది. ఆమె ఆలయంలో అథేనాను సేవ చేయాలనుకుంది, కానీ అథేనాకు పూజారి కావాలి అంటే కఠినమైన నియమాలు ఉండేవి. వారు తమ శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి. మెడూసా చాలా అందంగా ఉండడం వలన చాలామంది ఆమెతో సంబంధం పెట్టుకోవాలనుకున్నారు, కానీ ఎవరికి కూడా ఆ అవకాశాన్ని తను ఇవ్వలేదు. ఆమె తన పవిత్రతను కాపాడుతూ అథేనాకు తనను అంకితం చేసుకుంది. తను అథేనా ఆలయంలో పూజారిగా మారిన తర్వాత చాలామంది కేవలం ఆమె అందాన్ని చూడడానికి ఆలయాన్ని సందర్శించేవారు. తన అందం గురించే మాట్లాడుకునేవారు. కొందరైతే అథేనా కన్నా మెడూసా అందంగా ఉందని కూడా మాట్లాడుకున్నారు. మెడూసా ఈ మాటలపై శ్రద్ధ చూపించకున్నా అథేనా మాత్రం ఈ వ్యాఖ్యలను వినడం అసూయంగా భావించింది. ఒకరోజు మెడూసా అందమే ఆమెకు శాపంగా మారింది. పొసైడాన్ అనే ఒక గ్రీక్ దేవుడు, భూకంపాలు మరియు గుర్రాల రాజు అనే పిలువబడే రాజు మెడూసా అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమెను ఎన్నోసార్లు ప్రలోభించడానికి ప్రయత్నించాడు, కానీ మెడూసా ప్రతిసారి అతన్ని తిరస్కరించేది. ఒకరోజు పొసైడాన్ అథేనా ఆలయంలో మెడూసా ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెడూసా తనను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ పొసైడాన్ చేతిలో నలిగిపోయింది. ఈ సంఘటన అథేనా ఆలయంలో జరిగిందన్నదే మరింకా దారుణం. అథేనా ఒక్క దేవత అయినప్పటికీ తన భక్తురాలిని రక్షించలేకపోయింది. బహుశా తనకు పొసైడాన్ అంటే భయం ఉండవచ్చు, లేదా మెడోనాపై అసూయ భావన ఉండవచ్చు. పొసైడాన్ వెళ్ళిపోయిన తర్వాత మెడూసా ఆలయంలో అడుగుపెట్టినప్పుడు మెడూసా ఆలయాన్ని అపవిత్రం చేసినందున తనను అథేనా శపించింది. నువ్వు ఆలయాన్ని అపవిత్రం చేశావని చెబుతూ ఆమె తలపై జుట్టును విషపూరిత పాములుగా మార్చింది. ఇకపై తనను ఎవరు చూసినా వారు రాతిలా మారాల్సి వచ్చేది. ఈ శాపం తనని భయంకరమైన రాక్షసిలా మార్చింది. ఈ కారణంగా ఆమె తనను తాను ప్రపంచం నుండి దూరంగా ఉంటూ ఎవరు తనని చూడని ఒక ద్వీపంలో తను ఒంటరిగా జీవించడానికి నిర్ణయించుకుంది. కానీ ప్రపంచానికి ఒక రాక్షసిగా మారిన మెడూసా గురించి తెలియగానే తనను చంపేందుకు బహుమతులు ప్రకటించారు. ఎందుకంటే ఆమె తలను తీసుకొని దాన్ని ఆయుధంగా ఉపయోగించాలనుకున్నారు. మెడూసా తలను ఉపయోగించి ఎవరినైనా రాయిగా మార్చవచ్చు అనే ఈ ఆకాంక్షతో అనేక మంది యోధులు ఆమెను చంపేందుకు వచ్చారు. కానీ మెడూసా కూడా ఎంతో శక్తివంతురాలు కనుక ఎవరు ఆమెను చంపలేకపోయారు. అయితే ఆమె మాత్రం తన శాపం వలన నిరాశగా జీవిస్తూ శాంతంగా మృతిని కోరింది. ఆమె ఇప్పటికీ అథేనాను పూజించేది. ఈ విషయాన్ని తెలుసుకున్న అథేనా పర్షియస్ అనే దేవమానవుడిని మెడూసాను చంపడానికి మాయశక్తులైన షీల్డ్, ఎగరగలిగే చెప్పులు మరియు అదృశ్యమైపోయే శక్తులను పర్షియస్కి ప్రసాదించింది. పర్షియస్ వీటిని తీసుకొని మెడూసాని నేరుగా చూడకుండా ఆమెను చంపేందుకు వచ్చాడు. మెడూసా పర్షియస్ చేతిలో ఉన్న షీల్డ్ చూసి వెంటనే అర్థం చేసుకుంది ఇది గాడెస్ అథేనా పంపిన వ్యక్తి అని. ఆమె అతన్ని తల వంచి నమస్కరించింది. పర్షియస్ మెడోనా తల నరికి వెళ్ళిపోయాడు. ప్రపంచం మెడూసాను చాలా భయంకరమైన రాక్షసిగా చూసింది, కానీ ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె అందంగా ఉండడం మరియు తనకున్న అథేనాపై భక్తి తనను ఈ శిక్షకు గురి చేసింది. ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని, మెడూసాపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్లో వ్యక్తపరచండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.